మృతదేహాలని వెలికితీసిన నేపథ్యంలో పూర్తిగా ఏదైతే ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఏదైతే పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం. మృతదేహాలకు సంబంధించి సెల్ ఫోన్ ట్రేస్ ఆధారంగా అయితే గుర్తించాం. వారికి అందరికి సంబంధించి అసలు మృతికి గల కారణాలు అయితే తర్వాత పూర్తి ఎంక్వైరీ పోస్ట్ మార్టం అనంతరం ఎంక్వైరీలో మేము తెలుపుతామని చెప్పి కామారెడ్డి జిల్లాకు సంబంధించిన డిఎస్పీ జరిగిన ఘటనకు సంబంధించి వారి శృతి బంధువులు ఉన్నారు, వారిని అడుగుదాం. మొత్తంగా చెప్పండి, అసలు మీ పేరేం పేరు, మీరు ఏమైతారు? శృతి నా పేరు నరసింహచారి, వాళ్ళ మామను. ఇది జరిగిన సంఘటన అయితే మీ అందరికీ తెలుసు, అన్ని టీవీలకి ఇచ్చినాం. కాబట్టి ఇప్పుడు ఆమె డ్యూటీ ముగించుకొని ఎస్ఎస్ నగర్ దిగినాక మళ్ళీ అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి నువ్వు రావాలా, ఖచ్చితంగా నీకు డ్యూటీ వేసినాం, బందోబస్తు చాలా ఇది ఉన్నది రావాలంటే, సార్ నా డ్యూటీ అయిపోయింది మళ్ళీ ఎట్లా వేస్తారు సార్ అంటే, నువ్వు రావాల్సిందే అది చెప్పకు అని అనేకాల ఆమె మళ్ళీ తమ్మునికి ఫోన్ చేసి తమ్మి మళ్ళీ నాకు డ్యూటీ వేసారు, నేను ఎక్స్రోలో దిగినా, మళ్ళీ నేను వెళ్తున్నా తమ్మి అని చెప్పింది. సరే పోయినాక ఒక ఖచ్చితంగా 11 గంటలకు అక్కడ దిగింది, మళ్ళీ ఫోన్ లేదు. సాయంత్రం అయితే మొత్తం ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది సార్. 6 గంటల నుంచి జరిగింది ఈ కార్యక్రమం. 7 గంటలకు వాళ్ళకు చెప్పారు ఫోన్ దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఉంది అని కన్న తండ్రికి చెప్పటికల్లా ఆయన అట ఉట్టిన అవస్థకు ఇదే వచ్చేసింది సార్. అప్పటికల్లా చెల్లవడ్డారు అని చెప్పేసారు. పీనుగులను 2 తీసేది సార్. ఇంకొకటి దొరకలేదా సాయి కుమార్ అంటే దొరకలేడు. పోలీసు వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు, నెంకుతూ ఉన్నారు సార్. వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. ఈ దయచేసి మాకు ఇది న్యాయం చేయాలని. మీరు శృతిది హత్యనా ఆత్మహత్యనా? మాకు శృతిది ఆత్మహత్య కాదు సార్. ఇక్కడ నొష్టికి కొట్టిరు, ఇక్కడ పళ్ళది ఇక్కడ వాళ్ళగొట్టి సార్. మేము హాస్పిటల్ పోయి చూసినాము. ఇది నిజాయితీగా హత్య ఏదో జరిగింది, దీని వెనక ఏం కుట్ర ఉందో మాకు తెలుసలేదు. టీవీ9లో చెప్పినాం, అందరూ చెప్పినాం సార్ ఇది హత్య. ఆత్మహత్య అయితే ఆమె రూములనే ఊరేసుకుంటుండే సార్. ఏదైనా బాధ అయితే ఆమె రూములనే ఊరేసుకుంటుండే. ఆమె చాలా ఇది స్టేషన్ ఉన్నది. ఆమె తీసుకుపోయి 2 వ్యక్తులు ఈ న్యాయం చేసింది సార్. ఇది న్యాయం జరగాలి మాకు. ఆమె హత్య సార్. కావాలంటే మీరు హాస్పిటల్ వచ్చి చూడుని, ఆమె ఫోటోలు చూడుని. ఇక్కడ పండ్లకాడ వాళ్ళు కొట్టిరు, ఇక్కడ నొష్టికాడ వాళ్ళు కొట్టిరు, రక్తం వస్తుంది సార్. శృతి బీబీపీ ఎస్ఐ సాయి కుమార్ బీబీపీలో పనిచేసినప్పుడు శృతికి ఆ ఎస్ఐకి ఏదో సంబంధం ఉందని చెప్పి పుకారు వస్తుంది, ఏమైంది? మాకైతే ఇప్పటిదాకా అటువంటిది ఏమీ లేదు సార్. ఈమె సిన్సియర్. ఆయన గాంధాలో డ్యూటీ చేసి బీపేట పోయి బీపేటలో డ్యూటీ చేసి బికనూరులో చేస్తున్నాను తెలిసింది సార్. అప్పుడు ఆమె డ్యూటీ చేసేటప్పుడు ఇక్కడ ఉండే, అంతేగాని మాకు అటువంటి ఏం లేవు సార్, అనుమానం ఏం లేదు. ఇప్పటిదాకా అటువంటి మనిషి కాదు ఆమె. సిన్సియర్గా బీపేట నుంచి గాంధార్ ఒక్కటి కూడా వస్తుండే. ఆమె కరెక్ట్గా ఉన్నది సార్. అటువంటి అమ్మాయి అయితే కాదు సార్. శృతికి పెళ్ళైందా? పెళ్ళయింది సార్. పెళ్ళి కూడా 4-5 ఏళ్ళు అయిపోయింది. అట్లా అయ్యాల భర్త బాగలేక విడాకులు అయినాయి సార్. ఆమె చాలా మంచి వ్యక్తి, మాకు అందరికీ అనుమానమే లేదు సార్, దాంట్లో సందేహమే లేదు. శృతి తల్లిదండ్రులు అసలు ఏం చేస్తారు? శృతి తండ్రి వెల్డింగ్ షాప్ నడుపుకుంటారు సార్. ఆయన జీవనం వెల్డింగ్ షాపు. మా వృత్తి వడ్లోళ్ళం కమ్మరోళ్ళం వెల్డింగ్ షాపులు ఇట్లా చేసుకుంటా జీవనం పోషిస్తుంటారు సార్. ఆమె వాళ్ళకు పెద్ద దిక్కు ఉంటుంది సార్. పెద్ద దిక్కు కోల్పోయిందని వాళ్ళు చాలా బాధపడుతుంది సార్. అది హోంశాఖకి ఏం చెప్తారు మీరు? హోంశాఖకు చెప్పేది ఏంటంటే ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్తాం సార్. ఏ ప్రభుత్వం అయినా కానీ అందరూ కూడా సంఘటనలు జరగద్దని కోరుకుంటారు సార్. ఇటువంటి సంఘటనలు మీరు ఖండించండి, ఇటువంటి అన్యాయం చేసిన ఉరి అయి తీయండి అని చెప్తున్నాం సార్. మేము అంతకంటే ఎక్కడ చెప్పాము. వాళ్ళకు పెద్ద కొడుకు లెక్క ఉండే సార్. ఆమె జీతం మీద వాళ్ళు బోధన చేసేవాళ్ళు ఇప్పుడు కోల్పోయారు సార్. వాళ్ళు అన్న వాళ్ళకి జీతం ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే శృతిది హత్య చేసి చెరువులో పడేశారని చెప్పి శృతి బంధువులు అయితే చెప్తున్నారు. శృతి సిన్సియర్గా ఉంటుండే, ఆమెకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆమెని కావాల్సుకొని బిక్నూరులో పనిచేస్తున్న ఎస్ఐకి సంబంధించిన వ్యక్తులే ఎస్ఐతో పాటు మిగతా వ్యక్తులు కూడా చంపి చెరువులో పడేశారని చెప్పి శృతి బంధువులు అయితే చెప్తున్న పరిస్థితి. లేట్ ఈవినింగ్ నుంచి మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 3 persons బీబీపేటలో పనిచేస్తున్న ఉమెన్ పీసీ శృతి అండ్ బీబీపేట్ నేటివ్ పర్సన్ నిఖిల్ అండ్ ఎస్హెచ్ఓ బిక్నూర్ సాయి కుమార్, ముగ్గురు కూడా మనకి వేర్ అబౌట్స్ దేవర్ నాట్ నోన్. సో లేట్ ఈవినింగ్ నుంచి అంటే వాళ్ళ లొకేషన్ అది చూస్తూ సెర్చ్ చేస్తే మనకి లేట్ నైట్ ఒక అంటే బాడీ ఆఫ్ ఉమెన్ పీసీ శృతి అండ్ నిఖిల్ మనకి రాత్రి అరౌండ్ 1 o'clock మనం ట్రేస్ చేయగలిగాము ఇక్కడ చెరువులో. సిమిలర్లీ ఇప్పుడు ఎస్ఐ సాయి కుమార్స్ బాడీ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ వాటర్. సో ఇవి 3 unnatural deaths, వెరీ అన్ఫార్చునేట్. ఏ సర్కమ్స్టాన్సెస్లో జరిగాయి, వాట్ కుడ్ బి ద రీజన్ అన్నది మనం ఇప్పుడు ఏమీ అన్నెసెసరీ కంజెక్చర్ వద్దు, మనం ఎంక్వైరీ చేద్దాము థరోలీ. సో ఫర్ నౌ ఇన్ఫర్మేషన్ ఈజ్ 3 persons, ఎస్హెచ్ఓ బిక్నూర్, ఉమెన్ పీసీ అండ్ 1 other person ఫ్రమ్ బీబీపేట్. ముగ్గురు బాడీస్ మనకి చెరువులో దొరకడం జరిగింది. పోస్ట్ మార్టం అవన్నీ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటి తెలుస్తుంది. సిమిలర్లీ మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో
వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ డెత్స్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. అది మనం పిఎంఈ తర్వాత డాక్టర్స్ ఒపీనియన్ అది తీసుకుని చెప్పడం జరుగుతుంది. సెల్ ఫోన్ వాళ్ళంటే ముగ్గురు కూడా సెల్ ఫోన్ దొరికాయండి. ఇప్పుడు ఎస్ఐ పాకెట్లోనే ఆయన ఫోన్స్ ఉన్నాయి. ఉమెన్ పీసీవి ఆ వేరే పర్సన్వి నిన్న మనకి ఇక్కడ చెరువు పక్కనే దొరకడం జరిగింది. ఒకటే దగ్గర ఉన్నాయండి. రాత్రి అంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సర్చ్. మనకి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు బాడీస్ అవి రికవర్ చేయడంలో. సిమిలర్లీ ఫిషరీస్ వాళ్ళు కూడా స్విమ్మర్స్ వాళ్ళని పెట్టి నైట్ అంతా సర్చ్ చేశాము. సో 3 ఒకటే దగ్గర అంటే వెరీ క్లోజ్ విసినిటీ దే ఆర్ ఫౌండ్. అవి ఇప్పుడు అన్ని ఇట్ ఈస్ టూ అర్లీ టు సే ఎనీథింగ్. మనం ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇది తీసుకోవాలి, వాళ్ళ కంప్లైంట్ తీసుకోవాలి, పిఎంఈలో మన కాజ్ ఆఫ్ డెత్ అవి చూడాలి, దాని తర్వాత మనం ఒక కంక్లూజన్కి రావచ్చు. నిన్న ఆఫ్టర్నూన్ ఎర్లీ ఈవినింగ్ నుంచి ముగ్గురు కూడా లేరు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది. సో వెతుకుతుంటే ఈవినింగ్ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ సర్చ్లో 2 బాడీస్ మనకి దొరికాయి. ఇప్పుడు మార్నింగ్ ఇంకొకటి అవన్నీ కూడా నౌ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు టెల్. మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్లో చెప్పగలుగుతాం. ఇక్కడే ఉన్నారని ఎట్లా ట్రేస్ చేశారు మేడం? ఫోన్స్ అవన్నీ కాల్ చేసుకుంటూ ప్రయత్నం చేసుకుంటూ వచ్చాము. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘటన, ముగ్గురు ఆత్మహత్యలకు సంబంధించి జరిగిన ఘటనకు సంబంధించి ఇక్కడ రిసార్ట్ మేనేజ్మెంట్ ఫైర్ సిబ్బంది ఉన్నారు. మొత్తానికి ఆ మృతదేహాలని ఎలా వెతికారు, వాళ్ళకు ఎప్పుడు సమాచారం అందించారు కామారెడ్డి అనే అంశానికి సంబంధించి చెరువులో 3 మృతదేహాలని బయటకు తీసిన ఎయిర్ ఆఫీసర్ ఉన్నారు. దానికి సంబంధించి చెప్పండి. ముఖ్యంగా ఈ మృతదేహాలను వెతకాలి అని కామన్గా రిసార్ట్ మేనేజ్మెంట్ విపత్తులు వచ్చినప్పుడు మీరు పనిచేస్తారు. ఈ యొక్క విపత్తు లాంటిది ముగ్గురు మృతదేహాలు ఉన్నాయని చెప్పి పోలీసులు సమాచారం అందించారు. ఏం జరిగింది అనేది మీకు తెలిసింది? రాత్రి సుమారుగా 9:10 ప్రాంతంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ కామారెడ్డి గారు మాకు సమాచారం అందించారు. వాళ్ళ సమాచారం అందుకున్న వెంటనే